యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో తల్లి మరియమ్మ నుంచి కొన్ని గుణాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మనం తల్లి మరియమ్మ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఇది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తల్లి మరియమ్మ సొంత ఇష్టమును వదిలిపెట్టింది. లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. గాబ్రియేలు దేవదూత తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చేసరికి తల్లి మరియమ్మకు జోసెఫ్ గారికి వివాహ నిశ్చయం జరిగినది. అంటే సాధారణ ఒక కన్య వలె, సాధారణ ఒక యువతి వలె వివాహం చేసుకొని సాధారణంగా జీవించడానికి తల్లి మరియమ్మ సిద్ధపడింది. ఎందుకంటే అప్పటి వరకు దేవుని చిత్తం ఏమిటో ఆమెకు తెలియదు కదా. కానీ గాబ్రియేలు దేవదూత వచ్చి తల్లి మరియమ్మను గురించిన ఆ గొప్ప సందేశమును అందించినప్పుడు తల్లి మరియమ్మ ఆ సందేశమును స్వీకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం అందుకు ముందు తాను నిశ్చయించిన ప్రకారం జీవించకుండా మరో విధముగా జీవించడానికి సిద్ధపడింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం సొంతం ఇష్టాన్ని వదిలివేసింది. లేదా దేవుని పథకాలను సొంత జీవితములో నెరవేర్చడం కోసం సొంత పథకాలను తల్లి మరియమ్మ వదిలిపెట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితములో దేవుని చిత్తం నెరవేరాలంటే ఒక్కొక్కసారి మన ఇష్టాలను మనం వదిలివేయాలి. మన ఇష్టాలే నెరవేరాలి అని మనం పట్టుబడితే ఒక్కొక్కసారి దేవుని ఇష్టం నెరవేరకపోవచ్చు. తల్లి జీవితములో సొంత ఇష్టాన్ని ఆమె వదిలివేసింది. అందుకు దేవుని చిత్తం నెరవేరింది. అది ఈ లోకానికి గొప్ప వరముగా మారింది. మరి మన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం నెరవేరడమే మన జీవితానికి శ్రేయస్కరము. మన ఇష్టాన్ని నెరవేర్చడం గొప్ప కాదు, దేవుని చిత్తం మన జీవితములో నెరవేరడం మన జీవితానికి గొప్ప ఆశీర్వాదము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యంలో యేసు ప్రభువు అంటున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశించుడు, కాని నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు పరలోక రాజ్యమున ప్రవేశిస్తాడు. కావున తల్లి మరియమ్మ నుంచి స్ఫూర్తిని పొందుకొని మన ఇష్టాలని వదిలివేసిన దేవుని చిత్తం మాత్రం నెరవేరాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మన జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం మనం అనుభవించగలుగుతాము. ఈ రోజు ఈ యొక్క గొప్ప గుణం కోసం మనం ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని ధారాళంగా దీవించును గాక.